గురువుగారు, గ్రహ దృష్టి మన పైన పడుతుంది అంటారు కదా! ఇది నిజమే అంటారా? గ్రహాలు అనగా 9. హ్మ్. ఛాయాగ్రహాలు 2. మనం హ్మ్. పరిగణన తీసుకునేది ఏంటంటే గనక శాస్త్ర ప్రకారంగా 9 గ్రహాలు. ఓకే. దాంట్లో సూర్యగ్రహం, చంద్రగ్రహణం. హ్మ్. సూర్యగ్రహణ కిరణాలు మీ మీద పడుతున్నాయా? హ్మ్. పడుతున్నాయా? సూర్యగ్రహం కిరణాలు మీ మీద పడుతున్నాయా? చంద్రుడిని మీరు చూస్తున్నారా? చూస్తున్నాం. సూర్యగ్రహం కిరణాలు మీ మీద పట్టలేదా? మీరు సూర్యుడిని చూడట్లేదా? ఎండ పడుతుందా మీ చూస్తున్నాం. మీద? పడుతుంది. ఆ! హ్మ్. అప్పుడు గ్రహాలకు సంబంధించినటువంటి అశుభ దృష్టి, శుభ దృష్టిలు మీ మీద పడ్డట్టే. 9 ఓకే. గ్రహాల ఛాయలు మీ మీద పడ్డట్టే. కాకపోతే కొన్ని గ్రహాలు మనకు కనపడవు అంతే. హ్మ్. గ్రహాల చర్య అనేది మానవుని జీవితంలో సహజ గుణం. హ్మ్. సచక్రాలు, హ్మ్. నవగ్రహాలు ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి, కుడియడం చేస్తాయి, నిలబెడతాయి, పడియేస్తాయి. గ్రహాల యొక్క స్థితిగతులు అంటారు. ఏ ఓకే. స్థానంలో మన గోచార ప్రకారంగా ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది, హ్మ్. మన యొక్క దశాంత దశలు ఏంటి, నక్షత్రం ఏంటి, గోచార ప్రకారంగా ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే మనకి ఏం జరుగుతుంది అనేది మనకి పుట్టుకగానే మాకు జాతక పట్టిక అనేది ఒకటి ఉంటుంది. అంటే పెళ్ళప్పుడు నిజంగా గ్రహ దృష్టి ప్రకారం జాతకం కూడా మారుతుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఓకే. గ్రహాలు మార్పిడి వలన మనలో ఎన్నెన్నో కార్యక్రమాలు అవుతూ ఉంటాయి. ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. పుట్టగానే హ్మ్. చెప్పేస్తారు మీరు కలెక్టర్ అవుతారండి. ఓకే. ట్రై చేస్తే మీరు సీఎం అవుతారండి. ట్రై హ్మ్. చేస్తే మీరు యాక్టర్ అవుతారండి. అంటే హ్మ్. ఆ గ్రహ ఛాయలు ఏదైతే ఎక్కువ సూచిస్తూ ఉందో దానికి తగ్గటువంటి పరిహారం ప్రెడిక్షన్ ఉంటుంటుంది. ఓకే. గ్రహాలనేది మానవ జీవితంలో సహజం. హ్మ్. అవన్నీ వాటి యొక్క పరిగణం తీసుకోవాలి. ఆ హ్మ్. నవగ్రహాలు తిరుగుతూ ఉంటే మన జాతకంలో కూడా ఈ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి అవుతూ ఉంటది. హ్మ్. కాబట్టి పుట్టిన తర్వాత నుంచి మరణించే వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతుల మీదే మనం ఉంటాం. ఓకే. ఇప్పుడు భూమి మీద మనం ఉంటామంటే గ్రహం మీదే మనం ఉంటున్నాం. హ్మ్. సూర్యచంద్రులు మనం చూస్తున్నామంటే గ్రహాల వరకు మనం చూస్తూ ఉన్నాము. కొన్ని గ్రహాలు మనకు కనపడవు అంతే. హ్మ్. అవన్నీ కూడా మనకి రాశి మారుతూ ఉన్నప్పుడు, హ్మ్. దశాంతదశ మారుతూ ఉన్నప్పుడు అవి మనం పరిగణనలో తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మానవ జీవితంలో గ్రహాల యొక్క స్థితిగతులు చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. ఓకే. కాబట్టే దాంట్లో ఒక్కొక్క రాశిలో ఒక గ్రహం తిరుగుతున్నప్పుడు ఏంటంటే కొంతమంది ఒక్కొక్క రకమైన ప్రెడిక్షన్ చెప్తూ ఉంటారు. హ్మ్. గ్రహాల లోపం ఉన్నట్టయితే కనుక వాటిని పాజిటివిటీ చేయాలి. ఒక్కొక్క గ్రహానికి 360 డిగ్రీల పవర్ ఉంటుంది. అవి గ్రహాలు ఓకే. మారుతూ ఉన్నప్పుడు 9, 12 రాసుల్లో మారుతూ ఉన్నప్పుడు తగ్గుతూ, ఎక్కుతూ ఉంటుంది. అప్పుడు మనం అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళాలంటే ఏదైనా గ్రహం తక్కువ ఉందంటే దానికి తగినటువంటి స్టోన్స్ పెట్టుకోవడం, హ్మ్. ఏదైనా హోమం, యాగ హోమ జప తపాలు చేయించుకోవడం, ఏదైనా హ్మ్. దానం ఇవ్వటం, హ్మ్. ఇలాంటివి చేయమని చెప్తూ ఉంటారు. ఏదైనా పూజలు చేయించుకోవడం, హోమం చేయించుకోవడం, వ్రతాలు హ్మ్. ఇలాంటివి చేసినప్పుడు ఏందంటే, ఆ గ్రహాల యొక్క స్థితిగతులు తగ్గినప్పటికి కూడా పవర్స్ అనేది మన మీద ఎక్కువ చూపించేదానికి ఆస్కారం ఎక్కువుంటుంది. ఓకే. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం ప్రకారంగా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి యొక్క ప్రెడిక్షన్ ప్రకారంగా ఏది ఏమైనప్పటికీ గ్రహాలని కొంచెం బెటర్‌గా చూసుకోవాలి. గ్రహాలు బావుంటేనే మానవ జీవితం బావుంటుంది. ఓకే. కాబట్టి సూర్యుడు మన దాంట్లో చాలా ఉచ్చంలో ఉన్నాడనుకోండి, హ్మ్. గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్తాను. శుక్రుడు మన దాంట్లో ఉచ్చంలో ఉంటే మంచి భార్య వస్తుంది. నిన్ను ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. ఓకే. ఆస్తులు, అంతస్తులు బాగా వస్తాయి. నువ్వు బాగా కూర్చుని దగ్గర డబ్బు సంపాదిస్తావు అని చెప్తూ. బుధుడు ఉంటే నువ్వు రైతుగా బాగుంటావు. హ్మ్. అలానే వ్యాపారం చేస్తావు. హ్మ్. భూమి మీద వ్యాపారం చేస్తావు. రియల్ ఎస్టేట్ లాంటివి బాగుంటది. అలానే పంట భూములు పండించుకునేది చాలా బావుంటుంది. మోసపోతావు నువ్వైతే చూసుకోవాలి ఒకసారి అని చెప్తారు. అలానే ఓకే. గురువు బాగుంది అనుకోండి ఒకటి. శుక్రుడు బాగుందంటే ఒకటి. అలాగే ఒక్కో గ్రహానికి సంబంధించినటువంటి ఉచ్చారణ బట్టి, వాటి యొక్క పవర్స్‌ని బట్టి మానవ జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే మనం చేసుకున్నదే కదా మన లైఫ్ అనేది. మన లైఫ్ దీంట్లో మనం గ్రహ చేసుకున్నాక దృష్టి కలిసి రావాలి కదా! ఏముంటుంది? ఇప్పుడు మీరు ఒక వ్యాపారం పెడతారు. దాని హ్మ్. గురించి మీకు అవగాహన లేకుండా కలిసి రాదుగా. హ్మ్. దాని గురించి అవగాహన ఉంటుంది, అన్నీ ఉంటుంది. జాతకం అనేది ఒకటి మీ గ్రహాలు సానుకూలంగా లేకపోతే కలిసి రాదు. ఓకే. ఖచ్చితంగా లాస్ అయిపోతారు. మీ గ్రహాల సానుకూలం బాగుంటేనే అది హ్మ్. కలిసొస్తుంది. హ్మ్. ఎందుకు ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉండగా ఒకళ్ళే పీఎం అవుతారు, ఒకళ్ళే సీఎం అవుతారంటే? హ్మ్. వాళ్ళ గ్రహచిత్య వాళ్ళ పుట్టుకతోనే రాసి ఉంటుంది. ఖచ్చితంగా ఓకే. వీరవుతారు అని. హ్మ్. అలాంటి సీఎం, పీఎం కూడా ఒక్కోసారి ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఎందుకు అంటే అక్కడ గ్రహస్థితి బాగలేదు అని అర్థం. ఓకే. గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి మానవ జీవితం పరిగణలోకి తీసుకోవాలి. ఆ గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేవంటే హ్మ్. దానికి సంబంధించినటువంటి పరిహారం అయితే ఖచ్చితంగా చేయాల్సొస్తుంది. కాబట్టి మానవ జీవితం మొత్తం కూడా గ్రహాలతో కూడినటువంటి జాతకమే ఉంటుంది. అంటే కొంతమంది లెక్క చేయరు కదా! మనం కష్టపడితే ఏదైనా మనం అయితాం. ఈ గ్రహాలదేముంది అనుకుంటారు కదా! అది మూర్ఖత్వం, మొండితత్వం. ఓకే. అంతకుమించి ఏం లేదు. హ్మ్. కాబట్టి గ్రహాలు లేకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాం. గాలి ఉంది. హ్మ్. ఇప్పుడు గాలి పీల్చుకుంటేనే గదా! అవును. అంతే. ఏదైనా సరే గ్రహాలనేది ఖచ్చితంగా ఉన్నాయి. ఆ గ్రహాలు బాలేకపోతే ఎక్కడైనా పూజలు చేయించుకోవచ్చు. యాగాలు చేయించుకోవచ్చు. ఒకవేళ లేవు అంటే అది మూఢనమ్మకం అంటే వారిని మనం ఇంకేం చేయలేం. వారితో మనం మాట్లాడే అవసరం లేదిక. ఓకే. ఖచ్చితంగా గ్రహాలు లేకుండా ఉండరు. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాన్ని బట్టి గ్రహాలుంటాయి. నామనక్షత్ర ప్రకారం గ్రహాలుంటాయి. హ్మ్. వారి గోచార ప్రకారంగా గ్రహాలు ఏ మూలకున్నాయి, ఎక్కడున్నాయని చూసుకోవాలి. దాని ప్రకారంగానే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అన్ని నమ్మాలి కాకపోయినా హ్మ్. ఏదో ఒక అంబానీ అయితే అవుతారు. మా ఇంటి పక్కన ఉన్న అంబానీ అనే అవుతారు. ఓకే. ఖచ్చితంగా ఏదోటైతే అవుతారు. హ్మ్. అది.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.